హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ ఒక స్టోరీ చూద్దాం. ఆ స్టోరీలో నుండి పొలాల నుంచి కొన్ని వందల పీతలు అవతల పొలానికి వెళ్ళడానికి దారి మార్గంలో ఎంచుకొని వెళ్తున్నాయి. వెళ్తున్నప్పుడు మధ్యలో ఓ పెద్ద కోతులు తవ్వి ఉంచారు. అది ఎందుకోసం తవ్వాయో తెలియదు. అది చాలా లోతుగా ఉంది. లోతుగా ఉన్నదాన్ని ఈ పీతలన్నీ బై ఫోర్స్లో ఒకరికొకరు తోసుకుని వస్తాయి కదా, అలా తోసుకుని వచ్చేదానిలో ఒక రెండు పీతల కోతులు పడిపోతే మిగతా పీతలన్నీ పైనుంచి కింద నుంచి ఇలా తొంగి చూసి, ఏయ్ ఇద్దరు ఓకేనా, బాగానే ఉన్నారు కదా, ఏమి ఇబ్బంది లేదు కదా, కదులుతున్నారు కదా అని అడిగిందంట. దాని నుంచి ఒక పీత సమాధానం చెప్పిందంట, ఆ బాగానే ఉన్నాం, చిన్న చిన్న దెబ్బలు తగిలింది, కానీ ఎలా బయటపడాలో ఇంత ఎత్తులో ఎట్లా పైకి రాగలుగుతానో తెలియట్లేదు అనింది. ఏం కంగారు పడమాకండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తలా ఒక రోజు తలా ఒక ఫుడ్ తెచ్చి పెడతాం, మీరు అక్కడే ఉండండి, ఇబ్బంది పడవద్దు, పైకి రావడానికి ట్రై చేయవద్దు, పడితే మళ్ళీ ఇబ్బంది పడతారు అని చెప్పిందంట. అయితే సరే సరే అనిందంట. కానీ కింద ఉన్న ఒక పీతలకు ఈ డిసిషన్ల పెద్ద నచ్చకుండా, లేదు ఎట్టు పరిస్థితున్నా మనం పైకి వెళ్తాం, మనం పైకి వెళ్ళటమే మన అల్టిమేట్ ఎయిమ్. ఒకటి చేతి కింద ఎన్ని రోజులు తిండి తినగలుగుతాం, దానిలో ఒకడే పెట్టడు కదా, అంతమందిని ఇబ్బంది పట్టడం నాకు ఇష్టం లేదు, నేను పైకి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు రా అని ఇద్దరు డిసిషన్ తీసుకుని ఓకే అని పైకి రావటం స్టార్ట్ చేస్తాయి. పైకి వచ్చిన దారి మార్గంలో కొన్నిసారి పట్టు దొరకక కింద పడటం, మళ్ళీ లేకపోవటం, మళ్ళీ పైకి వెళ్ళటం ఇలా జరుగుతుంది. మిడిల్ ఆఫ్ ద వేలో వచ్చిన తర్వాత ఒక పీత ఏమో మధ్యలో ఒక ల్యాండింగ్ స్పేస్ ఉంటే అక్కడ కూర్చొని చూస్తుంది, ఇంకో పీత వెనకాల వస్తుంది. వచ్చినప్పుడు పైన ఉన్న పీతలు అంటున్నాడు అన్న మాటలు, అమ్మ బాబోయ్, వీళ్ళు పైకి వస్తే మాత్రం అంత పెద్ద హైట్ నుంచి కింద పడినప్పుడు ఖచ్చితంగా చచ్చిపోతారు, పైకి వచ్చి బతికే సమస్య లేదు, వీళ్ళకి ఎటగొట్ట కొద్ది ఫుడ్ పెడితే 4 రోజుల్లో 5 రోజుల తర్వాత వాళ్ళే చచ్చిపోతారు, ఈ పైన వచ్చి బతకటం అది ఈజీ విజయం కాదు, ఇంత అడుగు లోతున ఏదో తవ్వి ఉంటే రేపు మనుషులు వచ్చి ఖచ్చితంగా దీన్ని ఏదో చేయటానికి, సో చేసే ప్రాసెస్లో పీతలను కూడా మట్టి కప్పి పెట్టడము ఇంకా ఏదో పెట్టి చంపేస్తారు నాకు అర్థమవుతుంది. సో మనం ఇక్కడ ఉండకుండా మన పని మనం చేసుకోవటమే బెటర్ అనుకుంటున్నానని చెప్పి ఉంటాం. ఆ మాటల్ని విని సగం వెళ్ళి ఒక పీతకు వినపడి, అమ్మ బాబాయ్ నిజంగా అంత హైట్లో ఉన్నామా, మనం ఇప్పుడు పైకి ఎక్కలేము అని విని పైనుంచి ఈ మాటలు తనకేనండి సెల్ఫ్గా తన కాన్షియస్నెస్ని డౌన్ చేసి తను కూడా కాన్ఫిడెంట్ లెవెల్ని లో చేసేసరికి పైనుంచి పడిపోయింది. పడటం రాయి మీద పడి అక్కడికక్కడ చచ్చిపోయింది. సో రెండవది ల్యాండింగ్లో ఉన్న పీత పైనుంచి కింద చూసి ఇక్కడ వెళ్ళినా చచ్చిపోతాను, పైకి వెళ్ళినా చచ్చిపోతాను, ఎలాగో ఇంత దూరం వచ్చాను, ఇంకా కొద్ది దూరం ఖచ్చితంగా పైకి వెళ్ళగలుగుతాను అని చెప్పి పట్టు వదలకుండా కష్టమో ముక్కి ఏదో ఒకటి చేసుకుని పైకే వచ్చింది. పైకి వచ్చిన తర్వాత అందరి పీతలు చూసి, అమ్మో బాబాయ్ భలే వచ్చేసావు, ఇవాళ నువ్వు బతికేవు, ఎంత ధైర్యం డేర్ అర్థం చేసి ఈ పీతలకి ఏం అర్థం అనిందండి. అదేంటి ఏ అంటుందంటే, మీరు ఏం మాట్లాడుకోవడం నాకు వినపడదు కదా, నాకు వినపడిన విషయం తెలియలేదు, మీ లైన్ చెప్పే మాట వినపడి కింద ఒకటి చచ్చిపోయాడు, నాకు దేవుడు నన్ను చెవిటిగా పుట్టించడం నా అదృష్టం భావిస్తున్నాను, సో థ్యాంక్ యూ దేవుడా అని తన దారిలో తను నడుచుకుని తన బతుకేదో తను చూసుకుంది. మనుషులు కూడా అంతే, ఎవరి మాట వినవద్దు, దేనికి వినవద్దు, మీరు కూడా చోటు వల్ల కొన్ని సమయం పాటించండి. ఎవడు ఏమనుకున్నా మీరు వెళ్ళాలనుకున్న గమ్యం ఇంపార్టెంట్, మీ ప్రయాణం ఇంపార్టెంట్, మీ బతుకు ఇంపార్టెంట్, మీ బతుకుని ఇంకోడు బతకలేడు. సో బీ స్ట్రాంగ్.